ఒకరు సాయం చేయొచ్చు. అరే బొమ్మ ఉత్తరం వచ్చిందిరా. చిరంజీవి ఓం ప్రకాశ్కే మీ అమ్మ నాన్న దీవించి రాస్తున్నాం. మేము ఇక్కడ క్షేమము. నువ్వు బాగున్నావని తలుస్తాము. ఏళ్ళకి తిరునానా నీకు పోలీసు ఉద్యోగం వస్తే మాకు చాలా గర్వంగా ఉంటదిరా. మా వలస కష్టాలు తీరిపోతాయి. మేము కూడా మునుపట్ల పనిచేయలేకపోతున్నాము. నీ మీద మాకు చాలా బెంగగా ఉంది నాన్న. అవును చంటోడా. ఏంటైందిరా? చివరి అవకాశం కూడా పోయినదిరా. ఏజ్ బార్ వల్ల నాకు ఇంకా ఉద్యోగం రాదని మా అమ్మ నాకు తెలిస్తే ఎలా చెప్పాలో తెలియట్లేదురా. మరి ఇప్పుడు ఇటు చెప్తారా? ఏముందిరా, ముందు ఊరు వెళ్తాను, తర్వాత వలస వెళ్తాను. ఏంటైందిరా? ఒరే నానా, ఏమైందిరా? ఎందుకలా అయిపోయావు? ఇప్పుడు ఏటైపోయినదిరా? నువ్వు పోలీసోడు అవ్వాలంటే కాకి బట్టలు వేసుకోవాలా ఏంటి? అదేరా, డిటెక్టివ్ కూడా ఆ పని చేయొచ్చు చెప్పావు కదా. కాబట్టి నీకు అసిస్టెంట్ గా పనిచేస్తాము. కొడుకు చేసే పనిలో తల్లిదండ్రులు తోడుగా ఉండేది ఎంతమందికి రాసి పెట్టుంటది ఏట్రా? ఏం బాధపడకో. ఈ రోజు నుంచి నువ్వు మాకు బాసువి, మేము నీకు అసిస్టెంట్వి. ఆడికంటే నువ్వే ఇదైపోతావేటయ్యా. అరుకేసినాం కదా, తగ్గిపోతుందని. వీడి భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నానే. మనం ఏటి చేసినా వీడి వయసులోకి వెళ్ళాము. వీడు మన వయసులోకి వచ్చేసరికి మళ్ళా వలస కూలిగా మిగిలిపోకూడదే. అందుకే వీడిని బాగా చదివించి పెద్ద పోలీసుని చేస్తాను. నీకంత పిచ్చేటయ్యా పోలీస్ అంటే? ఏ అమ్మా నాయనా తామనుకునే కాకపోతే ఆ బిడ్డల్లో చూసుకుని మురిసిపోతారు కదా. అందుకే వీడిని బాగా చదివించి పెద్ద పోలీసుని చేసి వీళ్ళు నన్ను చూసుకుంటాను నేను. అచ్చు నువ్వు పోలీసు వాళ్ళలాగా ఉన్నావురా. నువ్వు పోలీసు అవుతావురా. సెల్యూట్ రా. మా అమ్మ నాన్నలు చూశాడు కాదు, చంపేశారా. చంపేశారని ప్రతి చోట ముట్టుకున్నాను. నువ్వు పోలీసు వేక పీక్కోరా అని నన్ను ఎటకారం చేశాను. అప్పటి నుంచి హత్యలు చేసిన వాళ్ళ కోసం వెతుకుతూనే ఉన్నాను. అమ్మ నాన్నలు గుళ్ళో దేవుళ్ళు కాదు కదండి తన్ను పెట్టి వచ్చేయడానికి. కనిపించిన వాళ్ళు గుండెలో చాలా తీసేస్తాం. ఈ వానకంటే ఎక్కువ ఏడ్చానండి. నాకు నేనే ధైర్యం చెప్పుకొని అన్వేషణ మొదలుపెట్టాను. ఇప్పుడిప్పుడే 3 చావులకు కారణమైన వాళ్ళ గురించి తెలుసుకుంటున్నాను. మా నాన్న కోరుకున్నట్టు పోలీస్ కాకపోయినా పోలీసులకు హెల్ప్ చేసే డిటెక్టివ్ గా ఈ పని చేస్తున్నాను. ఎలాగైనా సరే మా అమ్మ నాన్నని నాకు దూరం చేసిన వాళ్ళని పట్టుకుంటాను. మేరీని చంపిన వాళ్ళని కనిపెడతాను. కీలకమైన క్లూ దొరికింది. ఈ సాయంత్రమే పట్టుకుందాం అనుకునే లోపు ఆ సీఏ తొందరపడి నన్ను మెడపెట్టి కింటేశాడు. ఏది ఏమైనా సరే నేను ఈ కేసు వదలను లక్ష్మి, వదలను. మొదట నీ అమాయకత్వాన్ని చూసి వీడెవడో పిచ్చోడు అనుకున్నాను. తిన్నే అంటో తిన్నో పిందో తిన్నో ఊరుకోయే. కానీ ఆ పిచ్చి మాటల్లో చెప్పలేనంత బాధ ఉందనుకోలేదు. గుండెల్లో ఇంత బాధ పెట్టుకున్న నువ్వు ఖచ్చితంగా గెలవాలి. డ్యూటీ చేయడం అంటే లాఠీ పట్టుకోవడం కాదు, నీలాంటోడికి అండగా ఉండటం. మానవ హక్కుల కమిషనర్ గారు కనిపెట్టేశానండి. అంతా కనిపెట్టేశాను. మీరు నన్ను నమ్మి అపాయింట్మెంట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి. వచ్చేస్తున్నా సార్. నా తరపు నుంచి నీకు థ్యాంక్స్ లక్ష్మి. నీ తరపు నుంచి నాకు నో మెన్షన్. కమిషనర్ గారు, సర్కస్ లో జంతువులతో పాటు ఒక జోకర్ కూడా ఉంటాడు. అలాంటి వాడు సార్ వీడు. అంటే ఆడి మనిషి మనం అంతా జంతువులని మా సీఏ గారి ఉద్దేశం సార్.
అలాంటి సిక్కోలు కామెడీ పీస్ తో టైం వేస్ట్ సార్ మనకి. అతను కామెడీ పీస్ అని నువ్వు ట్రాజెడీ ఫేస్ తో చెప్తావేంటి? హలో సార్, సర్కస్ లో ట్రైనింగ్ అయిన యానిమల్స్ ని ఆడిస్తాడు ఆ జోకరు. సొసైటీలో మనిషి ముసుగులో ఉన్న వైల్డ్ యానిమల్స్ ని గుర్తిస్తాడు ఈ జోకర్. మీరు పొగట్టి పొమ్మన్నా పగబట్టిన పాములా కేసు వదలని చెప్పేస్తారు. మీరు ఇది సాధారణ హత్య కాదని, దాని వెనుకో సీక్రెట్ కోణం ఉందని, దానివల్ల ఎంతో మంది బలైపోతారని, ఆ విషయం మేరీకి తెలిసినందుకే దారుణంగా చంపేశారని చెప్పను. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నమ్మితే నిజమో, ఒప్పుకుంటే వాస్తవమో. ఆ రెండు ఒకటే కదా. అది తెలిసిన పోయి, కానీ ముగ్గుబడి తనకు అర్థం కాదు కదా. ఆ? ఈ హత్య చేసింది నాను పోలీస్ స్టేషన్ లో చూపించిన 8వ మొక్క. వీడా వీడా? వీడా నమస్కారం. ఆయిడే ఈ కొంగ తలకే గాడి హంతకుడు. సెల్యూట్. బాయ్ బాయ్. వీడి పేరు యాప్పిందలి ఈరబాబు. వీడు చిన్నప్పుడే ఆడి స్నేహితుడిని పెన్సిల్తో గొంతులో పొడిచి చంపేసినాడు. అప్పటి కాడి నుంచి స్టార్ట్ అయింది ఈ ప్రస్థానం. ఏ ప్రస్థానం? పీకల కోసే ప్రస్థానం. మందేయడం, బిర్యానీ మెక్కడం, గంజాయి కాల్చడం, ఎంజాయ్ చేయడం, ఇదే ఈడి జీవితం. ఆ రోజు ఝాన్సీని మేరీ కొట్టినప్పుడు స్పృహ తప్పి పడిపోనాది. అక్కడే కాసు కూర్చున్న యాప్పిందులు ఈరబాబు గారు జల్లసేప ముళ్ళతో మేరీని అక్కడి నుంచి స్కూటర్ మీద పారిపోతూ ఆ శిలక్ గుద్దు చిట్టుబాబు గారి బండిని గుద్దేసి గొడవ పడి ఆడి బైక్ ని తగలెట్టేసినాడు. ఈ బండి మా అత్తగారు ఎట్టిందిరా. అప్పుడు ఈ సేతురాజ్ వచ్చి అప్పుడే రోడ్ల మీదకి వచ్చేసారా? అక్కడెక్కడో పెరంబదూరులో రాజీవ్ గాంధీ గారి దుర్ఘటన వల్ల ఈ సంఘటన జరిగినది అనుకుని అది ఇద్దరిని తీసుకెళ్లి జైలుపెట్టినాడు. అంటే హత్య జరిగిన 30 గంటలోపే హంతకుని అట్టేసుకున్నాడు. కానీ అబ్బాబ్బాబ్బా, ఆ విషయం ఈ మొగ్గు బొట్టకు తెలీదు. పారమీర్ చక్ర ఇచ్చా పోలీసులకు పరమవీర చక్ర ఎవరు కదా. తెలిసేరా రక్షక పట్టుకిస్తారని. పాప మీ మొగ్గుబొడు తలకే గోరు సెల్లో నా హంతకుడు ముందే ఫోన్ చేసి హంతకుడు దొరికినాడా అడుగుతా ఉంటే సిగ్గు లేదంటయ్యా నీకు? నన్ను బాత్రూమ్ లో తప్ప ఇంకెక్కడ సిగ్గుపడింది సార్. ఈ పని నీ వల్ల కాకపోతే అక్కడి నుంచి దొబ్బై. ఆడేమో ఈయన మోకాన్ని మాడుగుల హల్వా చూసినట్టు చూసి ఏ కిల్లో నవ్వుకునేవాడు. అసలు ఆ అమ్మాయికి తెలిసిన నిజం ఏంటి? వాళ్ళిద్దరికి ఉన్న సంబంధం ఏంటి? వీడు కేవలం పాత్రధారే సార్. వీడి వెనకాల సూత్రధారి ఎవరో తెలిసినేటి. ఈడే పసులేటి బాలకృష్ణ అలియాస్ బాలు. ఈ బాలుగానికి కోయట వెళ్ళాలని కోరికుంది. ఈ పని చేస్తే తీసుకెళ్తారని ఆపరుంది. ఆ ఆపరికి పడిపోయినాడు తొత్తుకొడుకు. ఏ స్టీడీ బతుకొచ్చిన కస్టమర్ ద్వారా ఆ ఈరబాబు గారి గురించి తెలుసుకుని ఆయన కలిసినట్టు. బీచ్లో బుద్ధుడు బొమ్మ దగ్గర రాత్రి 12ంటికి నా బ్రహ్మపత్రి చేస్తా. నువ్వు కేక్ కోసుకో, నేను పేక్ కోస్తా. అసలు వీడికి ఆఫర్ ఇచ్చింది ఎవరు? నా చెప్పరని తెలుసు కదేంటి మీకు? మీరు కూడా కొంపదీసి బాత్రూంలో బట్టలు లేకుండా సిగ్గుపడతారేంటి? ఆ సూచించాలి దించండి. సూత్రుడు పెద్ద పాత్రధారి ఈరబాబు, సూత్రధారి బాలగడైతే దీని అనుకున్న కీలక కబడ్దారి ఎవడో తెలిసేటి. ఈ అమ్మాయ చాలా ఇన్నోసెంట్ లా ఉంది. దేశాన్ని ఒంగబెట్టే గల్ల పెట్లని ఇలా ఇన్నోసెంట్ గానే ఉంటాయి. పాపం మా బెబ్బ ఎంత ఇన్నోసెంట్ అంటే వద్దినా వస్తున్నానమ్మా.